నగరం సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేశారు. వైసీపీ నుంచి బొత్స అప్పల నర్సయ్య పోటీ చేయగా శ్రీనివాస్ 25,301 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. మరి ఎన్నికల సమయంలో గజపతి నగరం నియోజకవర్గ ప్రజలకు శ్రీనివాస్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అక్కడ ఎంఎస్ఎంఈ పార్కుతో యువతకు ఉపాధి కల్పిస్తాను అంటూ చెప్పారు. ఇంటింటికి కుళాయి పైప్ లైన్లు వేయిస్తామంటూ చెప్పారు. గజపతి నగరం బస్టాండ్ను ఆధునికీకరిస్తానని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలతో సహా పూర్తి స్థాయి మంచి రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్ మార్పు గురించి అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. అన్ని మండలాలు, గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. తాగునీటి సరఫరా కోసం సరైన పైప్ లైన్లు ఈ నియోజకవర్గంలో లేవు. చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్ అయి ఉన్నాయి. అలాగే గజపతి నగరం బస్టాండ్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాష్రూములు లేవు, కూర్చోవటానికి సరిగ్గా కుర్చీలు లేవు, లేదా బెంచీలు కూడా లేవు, అంటే సిట్టింగ్ సరిగ్గా లేదు. చాలామంది రోడ్డుపైనే నిలబడి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాగే అర్హుల పెన్షన్లు తొలగించారు అనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇక గ్రామాల్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. రోడ్లపైనే మురుగునీరు పొంగుతూ ఉంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపు సాగునీటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మోక్షం ఎప్పుడు కలుగుతుంది అని అక్కడి జనం అడుగుతున్నారు. ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు జనంలో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. ఇవే ఎమ్మెల్యేకు జనంలో ఉన్న పాజిటివ్ అంశాలు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీపై కదలిక రావడం ఒక ప్రధాన సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ఇక గజపతి నగరం అంతటా తాగునీటి పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు. ఆ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేశారు. నీటి పారుదల కాలువల మెయింటెనెన్స్ కూడా చేపట్టారు. అలాగే ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయడం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల గ్రౌండ్లో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఈ నియోజకవర్గంలో పెన్షన్లను తొలగిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అర్హుల పెన్షన్లు కూడా తొలగిస్తూ ఉన్నారు అనే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఇది ఒక ప్రధాన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇక వండపల్లి మండలంలో ఇండస్ట్రియల్ పార్కు పనులు ఏవి అని అడుగుతున్నారు. అలాగే గంట్యాడ, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి నీళ్లు ఏవి అని అడుగుతూ ఉన్నారు. తాగునీళ్లు సక్రమంగా అందడం లేదు అని ప్రజలు చెబుతున్నారు. అన్ని వ్యవహారాల్లో మంత్రి తండ్రి జోక్యంతో ఎమ్మెల్యేపై నెగిటివిటీ కనిపిస్తోందని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే గజపతి నగరం బస్టాండ్ మెరుగుపడకపోవడం ఇంకో ప్రధాన సమస్య. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్ మార్చకపోవడం, దీన్ని కూడా ఎన్నికల హామీల్లో ఇచ్చారు, కానీ అది మార్చకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 30% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 10% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని 5% మంది అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటుంటే బాగా లేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.5% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటుంటే బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.5% మంది జనం చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అభిప్రాయపడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుందని 7.5% మంది అన్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 17.5% మంది జనం మార్క్స్ వేస్తుంటే, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం అంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి ఏమంటున్నారో చూడండి. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 27.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం మార్క్స్ వేస్తుంటే, బాగా లేదు అని 12.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతాయి అని 17.5% మంది జనం అన్నారు. కావు అని 27.5% మంది జనం చెప్పారు. కావచ్చు అని 22.5% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే, తెలియదు అని 32.5% మంది జనం చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుంది అని 20% మంది జనం అంటున్నారు. కాదు అని 22.5% మంది అంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 25% మంది జనం అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 15% మంది జనం అంటూ ఉంటే, పెరగలేదు అని 35% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పెరిగి ఉండొచ్చు అని 32.5% మంది జనం అంటూ ఉంటే, తెలియదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే, వస్తుంది అని 30% మంది జనం అంటున్నారు. రాదు అని 32.5% మంది జనం చెప్తుంటే, రావచ్చు అని 25% మంది జనం అంటున్నారు. తెలియదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 27.5% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 55%గా కనిపిస్తోంది. ఇవి ఓవరాల్గా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.